హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తోటకూర వేపుడిని ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఒక 5 కట్టల వరకు తోటకూరని తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదండి, లేతగా ఉండే తోటకూర తీసుకున్నాను నేనైతే. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని 4 to 5 వరకు తీసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. కరివేపాకును వేసుకోండి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకుని వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన ఉండకుండా ఆనియన్స్ అనేటివి బాగా వేగనివ్వాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా మగ్గుతుంది తోటకూర అనేది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగే ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే రెడ్ చిల్లీస్ని వేసుకోండి. రెండు రెడ్ చిల్లీస్ని తీసుకొని ఇలా చిదుముకొని వేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మరొకసారి 3 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదండి, ఈ విధంగా కర్రీ అనేది ఉడుకుతుంది. దీన్ని ప్రెస్ చేసి చూడండి, సాఫ్ట్గా అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, సింపుల్గా తోటకూర ఫ్రై వేపుడు అనేది రెడీ అయినట్టు. దీన్ని పప్పుకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.